శృంగార వైరస్ 15వ భాగం. దీక్షకు తెలియక ఒక్కసారిగా డోర్ తీసింది. ఇద్దరిని అలా చూసి కెవ్వున కేక వేసి చేతిలో ఉన్న పార్సిల్ కింద పడేసి వెనువెంటనే వెనుకకు తిరిగి దీక్షకు కోపం ఫిక్స్లోకి పోయి, అసలు మీరు మనుషులేనా దున్నపోతులా అని అన్నది. ఇద్దరు సెట్ చేసుకుని వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అని జిత్తు అంటే, మీరు చేసే పనికి అలానే మాట్లాడతారు అని అసహ్యంగా ముఖం పెట్టింది దీక్ష. అయినా డోర్ కొట్టి రావాలని తెలియదా అని బొద్దుపాప అనగానే దీక్షకు కోపం తారాస్థాయిలోకి పోయి, ఆడపిల్లవు, పెళ్లి కావలసిన పిల్లవు, ఇలా చేయటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదేమో, డోరు కొట్టి రావటానికి ఇదేమి బెడ్రూమ్ కాదు అనగానే బొద్దుపాప, ఎక్కడ మూడొస్తే అక్కడ చేసుకోవచ్చు, నువ్వేమి పెద్ద నీతులు చెప్పక్కర్లేదు, పెళ్లి కావలసిన పిల్లవు అంటున్నావు, రేపు నేను పెళ్లి చేసుకున్నాక వచ్చే మొగుడు నాకు వాడేమి పత్తి గింజలా రాడే, అయినా ఇది అంతా కామన్ అన్నది. ఎక్కడ వస్తే అక్కడ చేసుకోవటానికి మీరు చేసేది ఎలా ఉందంటే ఫుడ్ వాష్రూమ్లో కూర్చుని తిన్నట్టుంది అని దీక్ష అన్నది. చీ, అసహ్యంగా మాట్లాడుతున్నావు అని బొద్దుపాప అంటే, దీక్ష మీరు చేసేది అదే, ఇందులో ఒక్కొక్క గది క్లాస్ రూమ్ లాంటిదే, క్లాస్ రూమ్ అంటే పవిత్రమైన ప్లేసు, మీరు చేసే పనికి బెడ్రూమ్ అనే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఎలా ఉన్నా ఏమి కాదు, మాంసం తింటున్నాము అని బొక్కలు మెడలో వేసుకొని ఎవరూ తిరగరు, చేసే చండాలమంతా మీరు చేసి పైగా నన్ను అంటున్నారు, ఆ చేసి తగలబడేటప్పుడు డోర్ పెట్టుకోవాలి అనే ఇంగితం కూడా లేకుండా మళ్ళీ చేసిన పని సమర్థించుకుంటున్నారు. నా కర్మ బాగా లేక ఇటువంటి ప్లేస్లో పని చేసుకుని బ్రతకాల్సి వస్తుంది. ఈ స్టూడియో ఇన్ని రోజులు ఒక స్కూల్గా, ప్రతి రూము ఒక క్లాస్గానే భావించాను నేను, కానీ రెడ్ లైట్ ఏరియాలో రూముల్లా మార్చేస్తారని కలలో కూడా ఊహించలేదు. అయినా ఆ పని చేసుకోవటానికి ఒక రూమ్ అంటూ ఉంది కదా, అక్కడికి పోయేదాకా కూడా ఆగలేకపోయారా? చి అని దీక్ష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బొద్దుపాప మూడంతా స్పాయిల్ చేసింది అంటూ వెళ్ళిపోయింది. జిత్తుకి మాత్రం దీక్ష ఇప్పటి వరకు ముఖం చిక్కించుకొని అసహ్యంగా మాట్లాడుతుంటే కోపం వస్తుంది, కానీ ప్రతి మాట కూడా దీక్ష చెప్పిందే కరెక్టే కదా అని తనకు తాను తగ్గించుకున్నాడు. దీక్ష ఏమి ఆ పని చేయొద్దు అంటుందా, ఆ ప్లేస్ ఇది కాదు అన్నది, అంతే కదా, అందులో పెద్దగా దీక్షను తప్పు పట్టాల్సిందే లేదు అనుకొని జిత్తు తనను తాను తగ్గించుకుంటూ దీక్ష ముఖ కవలికలను, మాటల దాడి చూసి మనసుకు మాత్రం చివుక్కున అనిపిస్తుంది. ప్రమీల, శరత్లు ఇద్దరు కొత్తగా పెళ్ళయింది, తీయగా సాగిపోతుంది వాళ్ళ సంసారం. అలా శరత్కి పోలీస్ ఉద్యోగం వచ్చింది. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు వెంటనే ప్రమీలాను తీసుకుని వెళ్ళటం కలవదు. ప్రమీలాను పుట్టింట్లో ఉంచి తాను ఉద్యోగం కోసం వేరే చోటకి వెళ్ళి అన్నీ సెట్ చేసుకుని ప్రమీలాను తీసుకుని వెళతాను అని ప్రమీలాని విడిచిపెట్టి వెళ్ళలేక బాధపడుతున్నాడు. ఉద్యోగం కోసం తప్పదని అనుకుంటున్నాడు. అలా రేపు శరత్ వెళ్తాడు అనగా ప్రమీల రేపటి నుంచి శరత్ ఉండడు అని బాధగా ఎన్నో ఆలోచనలతో స్నానం చేసి చీర కట్టుకుంటుంటే శరత్ తలుపు గడియ పెట్టి ఆమె కట్టే చీర ఇప్పి పక్కకు వేసి, ఈరోజు బట్టలు అవసరమా, రేపటి నుంచి ఉండదు కదా, ఈ నైట్ నిద్రపోయేది లేదు అని ప్రమీలాను చుట్టేస్తున్నాడు. ప్రమీల కూడా శరత్ని వదిలి ఉండలేక, నన్ను త్వరగా తీసుకెళ్తారు కదూ అన్నది. శరత్, నువ్వు లేకుండా నాకు రోజు గడుస్తుందా, ఫుడ్ లేకుండా అయినా ఉండవచ్చేమో, కానీ నీతో బెడ్ లేకుండా నా వల్ల అవుతుందా, నువ్వు చెప్పు బంగారం, నిన్ను వదిలి నేను ఒక్క నైట్ అయినా ఇప్పటి వరకు ఉన్నానా అని గారంగా అన్నాడు. ప్రమీల, మీరు లేకుండా కూడా నేను ఉండలేకపోతున్నానండి, అసలు నన్ను తీసుకెళ్లేదాకా ఎలా ఉండాలో ఏమో అని బాధగా అన్నది. శరత్, ప్రమీ ప్లీజ్, ఈరోజు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇక నేను వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసినట్టే, పదే పదే నీ మొహం గుర్తుకు వస్తుంటే నువ్వు చెప్పు, నేను అక్కడ పని చేస్తానా అన్నాడు. ప్రమీల అలకగా, మీకు ఈ ఉద్యోగం ఎప్పుడో వచ్చినా బాగుండు, లేకపోతే ఇంకా కొన్ని రోజుల తర్వాత వచ్చినా బాగుండు, పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పటి వరకు ఉద్యోగం అంటూ దానికోసమే తిరిగావు, అసలు మనం హ్యాపీగా ఎక్కడ ఉంటున్నాము అన్నది. శరత్, ఇప్పుడు నేను వెళ్ళాక నీకోసం అన్ని సెట్ చేశాక
ఇక అక్కడ మనమే ప్రపంచం. ఇప్పటి వరకు మీ ఇంట్లో మా ఇంట్లో అందరి మధ్య, అక్కడికైతే డే అండ్ నైట్ అదే పని చిలిపిగా అన్నాడు. ప్రమీల నవ్వుతూ, పోండి, 24 గంటలు ఆ పనిలో ఎలా ఉంటారు? ఉద్యోగం ఎప్పుడు చేస్తారేంటి అన్నది. అది అయిపోగానే మొత్తం నీతోటే అంటూ ప్రమీలాను అల్లుకుపోతూ, కొత్తగా పెళ్ళైన జంటకు ఇక రేపటి నుంచి ఇద్దరు దూరంగా ఉండాలి అంటే ఆ విరహం ఎలా ఉంటుంది? ఈరోజే తినగలిగినంత తినాలి అనే ఆత్రంతో శరత్ ప్రమీలాని ముద్దులతో ముంచేస్తూ హద్దులు లేని ఆనందాన్ని పొందుతూ, వయసు తెచ్చిన వేడి, వైరస్ ఇచ్చిన వేడి రెండు ఏకమై ఒకరిలో ఒకరు తపనగా కలిసిపోతూ అందాల విహారం చేస్తూ అద్భుతమైన మధురిమలను చవిచూస్తూ, తీయని సంగీతాన్ని, వినసొంపైన మాటలను వారి మధ్యకు చేర్చుకుంటూ, వారి తనువుల ఆరాటానికి తపిస్తున్న వయసు యుద్ధంలో వారి ప్రణయ కావ్యం ఏ రీతిగా సాగుతుందో చెప్పటానికి పట్టుపరుపు ప్రతిధ్వనిస్తుంటే, ఆ తాకిడికి ప్రమీల పెదవులు మోహపు బాధను మోయలేక పెదవులు పలికే తీయని ఆర్తనాదాలకు శరత్లోని వీరుడు విజృంభిస్తుంటే, ఆ రేయి తెలవారకుండా వారి జీవితాలకు ఉంటే బాగుండు అని మోహాల విందును దేహాల విస్తరిపై వేసుకుని కడుపు నిండుగా మనసు దండిగా చేసుకోవటానికి ఎంత ప్రయత్నిస్తున్నా దేహాల ఆకలి తీరటం లేదు. వయసు తెచ్చిన వైరస్ వేడి దాహము తగ్గటం లేదు. వయసు తెచ్చిన వేడికి ఎన్ని సరిగమ పదనిసలు నేర్పించినా వయసు ఊరుకోవటం లేదు, మనసు తృప్తి పడటం లేదు. అలా ఒకరిలో ఒకరు కలిసిపోతూ మోయబోయే విరహాన్ని ఇప్పుడే తరిమి కొట్టాలి అని ఎంత ప్రయత్నించినా అది తీరక తెల్లవారక తప్పదు. అలా ఆ రాత్రి తీయగా ఇద్దరి భార్యాభర్తలు అనుభవించారు. ఆ జ్ఞాపకాలు మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసేదాకా సరిపోతాయో లేదో, ఒకరికొకరు ఎంత ఆరాటంలో ఉంటుందో, ఒకరి కోసం ఒకరు ఎంత తపన పడిపోతారో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటకి ఆషాఢమాసం విడదీస్తే ఇక్కడ వీరిద్దరిని ఉద్యోగం విడదీసింది. అలా శరత్ కష్టంగా వెళ్ళాడు, ప్రమీల భారంగా పంపించింది. శరత్ డ్యూటీ కోసం వెళ్ళాడు, డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కానీ ప్రమీలాని వదిలి ఉండటానికి అతను తట్టుకోలేకపోతున్నాడు. అలాగని అక్కడ ఏదైనా ఏర్పాటు చెయ్యాలంటే ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే అప్డేట్లు రావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.